ఎందుకంటే మరి దురలవాట్లతో రకరకాలైనటువంటివి తిని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళు తొందరగా చస్తారు. అన్ని రకాలు చూసుకొని వాడుతూ బాగా పలికే ఆచరించే వాళ్ళు ఆయుస్సు పెంచుకుంటారు, వాళ్ళకు ఎక్కువ కాలం జీవిస్తారు, బ్రతుకుతారు అంటారు. కాకపోతే ముందు ఎక్కువ కాలం ఆయుస్సు పెరిగిందా అనడానికి ముందు ఎంత అని తెలియాలి. అది మనకు తెలియదు, దేవుడు చెప్పడు. ఏ కర్మకు ఏ ఫలం ఇస్తాడో కూడా దేవుడు చెప్పడు. కాబట్టి మనము చేయవలసిందల్లా సత్కార్యములు, మంచి కర్మలు, యజ్ఞాది కర్మలు చేయడము, ఈ యజ్ఞ కర్మలకు సహకరించడము, ఆ తర్వాత మన జీవితంలో ఒకరికి ఒకరు సహకారంతో ధర్మబద్ధంగా జీవించాలి. ఇవి ధర్మాలు. ఒకరిని ఒకరు దోచుకోవడము, అన్యాయం అక్రమాలు చేసుకుంటే దాని పాప ఫలితము, శిక్షలు అనుభవిస్తారు. కాబట్టి ఈ యొక్క విధంగా మనము చేయవలసిందల్లా సత్కర్మానుష్ఠానము, యజ్ఞాది కర్మ క్రియలు. అంతకు మించి ధనము ఉంటే ఇక ధర్మంగా జీవించడానికి కొన్ని మంచి పనులు చేయడం. అంతేకాని ఫలము ఎప్పుడు ఏమిస్తాడో దేవునికే తెలుసు, మనకు తెలియదు. ఎందుకంటే మనకు ఎప్పుడు జ్వరం వస్తుందో రోగం వస్తుందో మనకు తెలియదు. కానీ వచ్చే టయానికేమో దేవుడు పంపిస్తాడు, నీకు వాని దగ్గరికి పోయి పడు, వీని పీడించు, వాని పీడించు అని. అంటే మనము కర్మలు దుష్కర్మలు చేసి ఉంటే అటువంటి పరిస్థితులు కలుగుతాయి. అకస్మాత్తుగా పోతా పోతా ఏవైనా దారిలో కూడా కొట్టుకోవచ్చు, లేకపోతే కింద పడవచ్చు. ఇట్లాంటి కర్మలన్నీ కూడా మనము గత జన్మల్లో కానీ తరువాత వచ్చే జన్మల్లో ఇంతకుముందు మన భూతకాలంలో చేసినటువంటి కర్మములు అన్నీ కూడా ఏ టయానికి రావాలో అవన్నీ ఇస్తారు. అందుకే తెలిసి మంచి సత్కర్మలు మాత్రమే మనం చెయ్యాలి. తెలుసుకోవాలంటే వేద జ్ఞానాన్ని స్వీకరించాలి.